హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే వర్తమాన ప్రపంచంలో స్త్రీలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఆలోచించాలనిపిస్తుంది. చాలామంది అభిప్రాయంలో స్త్రీలకు అన్ని హక్కులు, అనుకూలమైన చట్టాలు ఉన్నాయని అనుకుంటారు. మరికొందరైతే హానికరమైన హక్కులు, అవకాశాలు ఉన్నాయని, ఉన్న చట్టాలన్నింటినీ స్త్రీలు దుర్వినియోగం చేస్తున్నారని అనుకుంటారు. మొత్తం మీద స్త్రీలను సమాజం ఒక కంట కనిపెట్టి చూస్తూనే ఉంది. కానీ సమాజం తన దృష్టిని సవరించుకొని స్త్రీల దృక్పథం నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది, ఏం వినిపిస్తుంది? అహంకారం, అర్థారావం మన దేశం గురించే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా అదే పరిస్థితి. అతి తక్కువ ఆహారం దొరుకుతున్నది, అతిగా అనారోగ్యాలు, అకాల మరణాలు, పోషకాహార లోపం వంటివి ఎక్కువ మహిళలనే చుట్టుముడుతున్నాయి. ఇక హింస గురించి తలుచుకుంటే గుండె నీరైపోతుంది. హింసలన్నింటిలో అతి భయంకరమైనది యుద్ధం. ఇవాళ యుద్ధంలో మునిగిన ప్రపంచ దేశాల స్త్రీల పరిస్థితి ఊహించుకుంటే నిజంగా మహిళా దినోత్సవ సంబరాలు చేసుకోవాలనిపిస్తుందా? యుద్ధోన్మాదుల కిరాతకానికి కళ్ళ ముందే మరణించే తమ పిల్లలను చూసుకొని, కుటుంబాల విధ్వంసం చూసుకొని గుండెలు పగిలి ఆకలితో ఏడిచే ఓపిక లేని ఆ స్త్రీలు అందరినీ హక్కున చేర్చుకోగలిగిన అవకాశం ఉంటే అది గదా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అసలైన అర్థం. సాధించిన దానికి సంతోషపడవద్దని కాదు, తప్పకుండా సంతోషిద్దాం. మనకు అక్షరాలు నేర్పి ఇంతవరకు తెచ్చిన సావిత్రిబాయి పులే దగ్గర నుంచి అంతరిక్షయానం చేసి వచ్చిన సాహసి సునీతా విలియమ్స్ వరకు జరిగిన మన ప్రయాణాన్ని చూసి గర్వపడదాం. ఈ మధ్యకాలంలో స్త్రీలు నిర్మించిన చరిత్రను, సంస్కృతిని చూసి సంతోషిద్దాం. మనం తెలుసుకోవలసిన, రాసుకోవలసిన చరిత్ర గురించి ఆలోచించి ఆ వైపుగా అడుగులు వేద్దాం. అయితే ఆ దిశ, ఆ మార్గం సుగమనం చేసుకోవాలంటే దాటవలసిన అడ్డంకులు ఎన్నో ఉన్నాయనేది ఎంతో బాధ కల్పిస్తుంది. శ్రీశ్రీ దేశ చరిత్రలు కవిత్వంలో యుద్ధోన్మాదుల గురించి అంటాడు, ఒక్కొక్కడు మహా అంతకుడు అని. ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాలను చూస్తుంటే అనిపిస్తుంది, ఒక్కొక్కడు మదమృగమని. ఎట్లా వీళ్ళను సాధు జంతువులను చేయడం, ఎట్లా చిన్నారి బాలికలను, పేద స్త్రీలను రక్షించడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ మనుషుల్ని కలిపివేసే ఈ వాక్యాలు రాస్తున్నానంటే తప్పు నాదా? అయినా సరే మనం గతంలో సాధించిన విజయాలు ఏమాత్రం తక్కువ కాదు. ఇప్పుడు మనం సాధించవలసిన లక్ష్యాలు మరెన్నో ఉన్నాయి. ముఖ్యంగా సాధించవలసింది శాంతి, యుద్ధాల నుంచి, హింసల నుంచి విముక్తి. దీనికి స్త్రీలందరం పూనుకోవాలి. ఎందుకంటే మనకు మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. తల్లులు పిల్లల కోసం చేయలేని త్యాగాలు లేవని అందరూ ఒప్పుకుంటారు కదా. దానిని కేవలం మన పిల్లలు అనే కాకుండా ప్రపంచ బాలబాలికలందరి కోసం మనం ఒక్కటిగా నిలబడి ఏమైనా చేయాలి. వారిని యుద్ధాల నుంచి, కాలుష్యం నుంచి, హింస నుంచి దూరం చేసి ఒక శాంతియుత ప్రపంచాన్ని నిర్మించాలి. అప్పుడు మహిళా దినోత్సవ సంబరాలకు ఒక అర్థం ఉంటుంది. మనల్ని ఇంత చేసిన మన తల్లులు, వారి తల్లుల సాహసాలకు ఒక అర్థం ఉంటుంది. సంఖ్యలను తెంచడానికి మన పూర్వుల త్యాగాలకు రుణం తీర్చినట్లవుతుంది. వారు కలగన్న సమానత్వ, సుందర, శాంతియుత ప్రపంచాన్ని నిజం చేసేందుకు మనమందరం నేను సైతం అని పలికే చిన్న మాట పెనుకేకగా ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల ప్రార్థన గీతం అవుతుంది. వన్స్ అగైన్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ హ్యాపీ ఉమెన్స్ డే అని కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, ఉంటాను. బాయ్.